बच्चों, 10वीं कक्षा ऑनलाइन वीडियो क्लास में आप लोगों का स्वागत है। इस वीडियो में हम स्वराज्य की नींव पाठ के बारे में जानेंगे। उन्मुखीकरण। शासक का यह दायित्व होता है कि सबका बराबर ध्यान रखना चाहिए। विपत्ति की हालत में धैर्य और समयस्फूर्ति से काम लेना चाहिए। कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए। जो शासक अधिकार में क्षमा का गुण रखता है, निस्संदेह वह आदर्श शासक कहलाता है। शासक का यह दायित्व होता है कि శాసకుని యొక్క బాధ్యత ఏమిటంటే सबका బరాబర్ ధ్యాన్ రखना चाहिए। అందరినీ సమానంగా చూసుకోవాలి। విపత్తి की हालत में ఆపద సమయములో धैर्य और సమయస్ఫూర్తి से काम लेना चाहिए। ధైర్యంగా మరియు సమయస్ఫూర్తితో పని చేయాలి। कानून और नियमों का समान रूप से अनुसरण करना चाहिए। చట్టాలను నియమాలను సమాన రూపంగా అనుసరించాలి। जो शासक अधिकार में क्षमा का गुण रखता है, ఎవరైతే అధికారంలో క్షమాగుణాన్ని కలిగి ఉంటారో నిస్సందేహ వహ ఆదర్శ శాసక్ कहलाता है। నిస్సందేహంగా అతను ఆదర్శవంతమైన శాసకునిగా పేరు పొందుతాడు। अच्छा बच्चों, यहाँ पर दिए गए प्रश्नों को एक बार देखेंगे। शासक को विपत्ति की हालत में कैसे काम लेना चाहिए? शासक को विपत्ति की हालत में धैर्य और समयस्फूर्ति से काम लेना चाहिए। आपकी नज़र में आदर्श शासक के लक्षण क्या हो सकते हैं? मेरी नज़र में तो आदर्श शासक का लक्षण यह है कि उसे अधिकार में क्षमा गुण होना चाहिए। सुव्यवस्थित शासन के गुण क्या हो सकते हैं? सबका बराबर ध्यान रखना, विपत्ति में धैर्य और समयस्फूर्ति होना, कानून और नियमों का समान रूप से अनुकरण करना और अधिकार में क्षमा गुण, ये सब आदर्श शासक के लक्षण हैं। ये बच्चों, इस पाठ का उद्देश्य जानेंगे। छात्रों को సాహిత్య में ఏకాంకి విధా से పరిచిత कराना। పిల్లలకు సాహిత్యంలో ఏకాంకి అనే పద్ధతిని పరిచయం చేయడం, ఏకాంకి భాష వ రచనా శైలి से అవగత్ कराना, ఏకాంకి యొక్క భాష మరియు రచనా పద్ధతి వీటిని గురించి తెలియజేయడం, ఏకాంకి లేఖన్ के लिए ప్రోత్సాహిत करना, ఏకాంకి రాయడానికి ప్రోత్సహించడం एवं इसके साथ साथ छात्रों में देश के लिए समर्पित करने की भावना का विकास करना इसका उद्देश्य है। దీంతో పాటుగా పిల్లలలో తమను తాము దేశం పట్ల అర్పించుకునే భావనను కలిగించడం దీని యొక్క ఉద్దేశ్యం। अच्छा बच्चों, इस पाठ का विधा विशेष जानेंगे। ఏకాంకి साहित्य की वह विधा है जो नाटक के समान अभिनय से संबंधित है। ఏకాంకి సాహిత్యంలో ఒక పద్ధతి, అది నాటకంలాగే అభినయ से संबंधित है, అంటే అభినయముతో సంబంధించినది। ఏకాంకి का अर्थ है एक अंक वाला। ఏకాంకి అంటే అర్థం ఏమిటంటే ఒక అంకము కలిగిన। ఏకాంకి में किसी एक ही समस्या को बताया जाता है। ఈ ఏకాంకిలో పిల్లలు ఒక సమస్యను గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది। यह एक ऐतिहासिक घटना प्रधान ఏకాంకి है। ఇది ఒక హిస్టారికల్ घटना प्रधान संघटना प्रधानమైన ఏకాంకి। अच्छा बच्चों, इस पाठ के लेखक के बारे में जानेंगे। इस पाठ के लेखक है विष्णु प्रभाकर। विष्णु प्रभाकर का जन्म सन 1912 में हुआ। విష్ణు ప్రభాకర్ గారు 1912లో జన్మించారు। वे ఆదర్శప్రియ వ్యక్తి थे। ఆయన ఒక ఆదర్శవంతమైన వ్యక్తి। इन्हें प्रेमचंद परंपरा का आदर्शोन्मुख यथार्थवादी लेखक कहा जाता है। ఈయనను ప్రేమచంద్ పరంపరకు చెందిన ఆదర్శోన్ముఖ యథార్థవాది లేఖకులుగా పిలుస్తారు। आवारा मसीहा नामक रचना पर इन्हें सोवियत लैंड नेहरू पुरस्कार से सम्मानित किया गया है। ఈయన రాసిన ఆవారా మసీహా అనే రచనకు గాను ఈయనను సోవియత్ ల్యాండ్ నెహ్రూ పురస్కారాన్నిచ్చి సన్మానించడం జరిగింది।
భారత సర్కార్నే ఇన్హే పద్మభూషణ్ సమ్మాన్ से सम्मानित किया है. భారత ప్రభుత్వము ఈయనను పద్మభూషణ్ గౌరవ బిరుదును ఇచ్చి సన్మానించింది. अच्छा बच्चों, स्वराज्य की नींव पाठ पढ़ने से पहले इससे संबंधित ऐतिहासिक घटनाओं के बारे में जानेंगे. ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమెను మను అని పిలుచుకునేవారు. మహారాష్ట్రకు చెందిన సతారాలో ఒక కర్హాడి బ్రాహ్మణుల వంశంలో వారణాసిలో ఈమె జన్మించింది. ఈమె తల్లిదండ్రులు మోరోపంతాంబే భాగీరథి బాయిలు. లక్ష్మీబాయి 4 ఏళ్ల ప్రాయంలో ఉండగా ఆమె తల్లి మరణించింది. పేష్వా బాజీరావు పంతును బిరూరుకు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావుకు సంతానం లేకపోవడం వలన నానాసాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానాసాహెబ్ అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనుబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురు కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. లక్ష్మీబాయికి 13 ఏళ్ల వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధర్రావు నెవాల్కర్తో వివాహమైంది. దీనితో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయ్యింది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు 4 నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853లో గంగాధర్రావుకు విపరీతమైన అనారోగ్యం సోకింది. ఆయన తన దూరపు బంధువైన వాసుదేవ్ నెవల్కర్ కుమారుడైన దామోదర్రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం 1 రోజు ముందు దత్తత తీసుకున్నాడు. వీరు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారంగా దామోదర్రావు రాజ్యానికి వారసుడు కావలసి ఉన్న బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఝాన్సీ లక్ష్మీబాయిని పట్టణాన్ని విడిచి వెళ్ళవలసిందిగా ఆదేశించారు. రాణి ఝాన్సీని బ్రిటిష్ వాళ్ళకి ఇవ్వకూడదని నిశ్చయించుకుంది. ఆమె తన సైన్యాన్ని బలపరిచి తమకు తాముగా వచ్చిన వాళ్లను పోగు చేసి ఒక సేనను తయారు చేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణను ఇచ్చింది. గులాం ఘాస్ ఖాన్, దోస్త్ ఖాన్, ఖుదా బక్షి, లాలా భూభక్షి, మోతీబాయి, ముందర్, జూహీ, ఖాసీబాయి, దీవాన్ రఘునాథరావు మొదలగు వాళ్ళు రాణి బలగంలో ఉన్నారు. విషయ ప్రవేశ్. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. सुभद्रा कुमारी चौहान की यह पंक्ति लक्ष्मीबाई की वीरता को प्रकट करती है. लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती. आवश्यकता पड़ने पर वह सबला भी बन सकती है. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्मपरायणता के बारे में बताया जा रहा है. खूब लड़ी मर्दानी वह तो झांसी वाली रानी थी. సుభద్రా కుమారి చౌహాన్ గారి ఈ వాక్యము లక్ష్మీబాయి వీరత్వాన్ని తెలియజేయుచున్నది. लक्ष्मीबाई ने यह सिद्ध कर दिखाया कि अबला हमेशा अबला नहीं रहती. आवश्यकता पड़ने पर वह सबला भी बन सकती है. లక్ష్మీబాయి అబల ఎప్పుడూ అబలగా ఉండదని, అవసరం వస్తే అబల కూడా సబల కాగలదని నిరూపించింది. लक्ष्मीबाई ने सच्चे अर्थों में देश की स्वतंत्रता की नींव रखी थी. లక్ష్మీబాయి నిజమైన అర్థంలో దేశ స్వాతంత్రపు పునాది వేసింది. प्रस्तुत पाठ में देश के प्रति उनकी कर्मपरायणता के बारे में बताया जा रहा है. ప్రస్తుతం ఈ పాఠంలో దేశం పట్ల ఆమె కర్తవ్య పరాయణత్వం గురించి వర్ణించబడినది. अच्छा बच्चों, भाग 2 में फिर से मिलेंगे. तब तक के लिए घर पे रहिए, सुरक्षित रहिए. धन्यवाद.